నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రేస్ తర్వాత స్టేట్మెంట్స్ సెమికోలన్ క్లోజ్ బ్రేస్ తర్వాత ఎల్స్ ఓపెన్ బ్రేస్ మళ్ళీ స్టేట్మెంట్స్. ఇఫ్ ఎల్స్ లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇది కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి కంట్రోల్ ఈ ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి కంట్రోల్ డైరెక్ట్ ఎల్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఎల్స్ లో ఏం స్టేట్మెంట్లు ఉన్నాయో అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. దెన్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గివెన్ నెంబర్ ఈజ్ 10 ఆర్ నాట్ అనేది చెక్ చేద్దాం. ఇచ్చిన నెంబర్ 10 కాదా అనేది చెక్ చేద్దాం. దీనికై నేను రాస్తున్నాను ఇంట్ ఏ సెమికోలన్ దెన్ CLR SCR క్లియర్ స్క్రీన్ printf డబల్ కొటేషన్ లో ఎంటర్ ఏ నెంబర్ \n డబల్ కొటేషన్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్ scanf డబల్ కొటేషన్ లో %d కామా అడ్రస్ ఆఫ్ ఏ. ఇక్కడ రాస్తున్న సింటాక్స్ ప్రకారం ఇఫ్ దీనిలో ఏం రాయాలి కండిషన్ కాబట్టి ఇక్కడ రాస్తున్న a = 10 క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్ ఇక్కడ రాస్తున్న printf డబల్ కొటేషన్ లో గివెన్ నెంబర్ ఈజ్ 10 క్లోజ్ బ్రేస్ తర్వాత ఇక్కడ ఎల్స్ ఓపెన్ బ్రేస్ printf డబల్ కొటేషన్ లో గివెన్ నెంబర్ ఈజ్ అదర్ దాన్ 10 దెన్ క్లోజ్ బ్రేస్ ఎండింగ్ లా గెట్ ch. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. ఏలోకి ఇచ్చామనుకోండి 10 ని, ఏలో 10 ఉంది. ఇఫ్ లో 10 = 10 ఇది ట్రూ అవుతుంది కాబట్టి కంట్రోల్ ఈ ఇఫ్ బ్లాక్ లకు ఎంటర్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది గివెన్ నెంబర్ ఈజ్ 10 అని వస్తుంది. అదే ఎంటర్ ఏ నెంబర్ అనగానే ఏలోకి ఇచ్చామనుకుందాం సంథింగ్ 5, ఏలో 5 ఉంది. ఇక్కడ 5 = 10 ఇది ట్రూ ఆ ఫాల్స్ అంటే ఫాల్స్ కాబట్టి కంట్రోల్ ఎల్స్ దగ్గరికి వెళ్తుంది. దెన్ ఈ ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నథింగ్ బట్ గివెన్ నెంబర్ ఈజ్ అదర్ దాన్ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ఇఫ్ ఎల్స్ లో. నెక్స్ట్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. ఇచ్చిన నెంబర్ పాజిటివా నెగిటివా అనేది చెక్ చేద్దాం ఒక ప్రోగ్రామ్ని యూజ్ చేసి. ఇక్కడ రాస్తున్నాను ఇంట్ ఏ సెమికోలన్ CLR SCR క్లియర్ స్క్రీన్ సెమికోలన్. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా నెంబర్ పాజిటివ్ నెంబర్ అంటే 0 కంటే పెద్దగా ఉంటే అది పాజిటివ్, అదే 0 కంటే చిన్నగా ఉందనుకోండి నెగిటివ్ నెంబర్ అంటాం. ఇది బేసిక్గా మనకు తెలియాల్సినటువంటి థింగ్. ఇక్కడ రాస్తున్నాను printf డబల్ కొటేషన్ లో ఎంటర్ ఏ నెంబర్ \n మళ్ళీ scanf ఒకటే నెంబర్ కాబట్టి %d కామా అడ్రస్ ఆఫ్ ఏ. సింటాక్స్ ప్రకారం ఇఫ్ లో ఫస్ట్ కండిషన్ కనుక ఇఫ్ a > 0 అయితే printf డబల్ కొటేషన్ లో a ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ డబల్ కొటేషన్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్ క్లోజ్ బ్రేస్ మళ్ళీ ఎల్స్ ఓపెన్ బ్రేస్ ఇక్కడ printf డబల్ కొటేషన్ లో a ఈజ్ ఏ నెగటివ్ నెంబర్
క్లోజ్ బ్రేస్ ఎండింగ్ లో గెట్ సిహెచ్. ఫస్ట్ ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ఏ నెంబర్ అని. ఇక్కడ ఏలోకి ఇచ్చామనుకుందాం 10 ని. ఏలో 10 ఉంది. ఇఫ్ లో 10 గ్రేటర్ దాన్ 0. 10 అనేది 0 కంటే పెద్దదే కాబట్టి కంట్రోల్ ఇఫ్ బ్లాక్ లకు ఎంటర్ అవుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఏ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. అదే ఎంటర్ ఏ నెంబర్ అనగానే -10 ఇచ్చామనుకోండి. ఏలో ఉన్నది -10. ఇప్పుడు ఇఫ్ లో -10 గ్రేటర్ దాన్ 0. -10 0 కంటే పెద్దదా అంటే కాదు. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి కంట్రోల్ ఎల్స్ దగ్గరికి వెళ్తుంది. ఎల్స్ లో ఉన్న ఏ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది ఇచ్చిన నెంబర్ పాజిటివా నెగిటివా అని చెక్ చేయడం గురించి. సో ఇక్కడ మనం ఒక బేసిక్ థింగ్ ని చూద్దాం. ఒక నెంబర్ తీసుకుంటున్నాను 12 ని. దీన్ని 2 తో డివైడ్ చేస్తున్నాను. ఎన్ నెంబర్ వచ్చేసి 12. దీన్ని 2 తో డివైడ్ చేస్తున్నాను. 2 6 ద 12. ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 0. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుంటున్నా 13. దీన్ని 2 తో డివైడ్ చేద్దాం. 2 6 ద సేమ్ స్టోరీ 12. రిమైండర్ ఎంత అంటే 1. ఇక్కడ మీరు బెటర్ గా అబ్జర్వ్ చేస్తే 12 అనేది ఈవెన్ నెంబర్, 13 అనేది ఆడ్ నెంబర్. చెప్పేది ఏంటంటే ఏదైనా నెంబర్ తోని 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. అదే ఏదైనా నెంబర్ ని 2 తో డివైడ్ చేసినప్పుడు 0 కాకుండా వేరే ఏదైనా రిమైండర్ వస్తే అది ఆడ్ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఇది మాన్యువల్ గా చేయడం. మీరు సి లాంగ్వేజ్ లో చేయాలంటే ఈ విధంగా రాస్తామండి. n%2. పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా మాట్లాడేది రిమైండర్ గురించి. n లో ఏముంది ఇక్కడ 12. %2. %2 అంటే రిమైండర్. 12 ని 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అంతా 0. సో ఇది మనం బేసిక్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి థింగ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కోసం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. Write a program to check whether the given number is an even number or odd number. ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది చెక్ చేయాలనుకుంటున్నా. సో ఆ విధంగా కనుక చెక్ చేయాలి అంటే నేను ఇక్కడ రాస్తున్నాను int a సెమీకోలన్ CLR SCR సెమీకోలన్ printf డబల్ కొటేషన్ లో రాస్తున్నాను ఎంటర్ ఏ నెంబర్ \n scanf డబల్ కొటేషన్ లో %d కామా అడ్రస్ ఆఫ్ ఏ. ఇక్కడ రాస్తున్నాను ఇఫ్ ఇది ఇంటూ n, ఏ కాకుండా n అని తీసుకుందాం ఇంతకు ముందు చెప్పినట్టు. హియర్ ఇట్ ఈస్ ఇంటూ n. దెన్ ఇఫ్ n%10 డబల్ ఈక్వల్ టు 0. డబల్ ఈక్వల్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్. ఓపెన్ బ్రేస్. ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ 0 అయితే దాన్ని ఏమంటాము printf డబల్ కొటేషన్ లో గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ క్లోజ్ బ్రేస్. కాదనుకోండి ఎల్స్ ఓపెన్ బ్రేస్. ఇక్కడ printf గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ క్లోజ్ బ్రేస్ ఎండింగ్ లా గెట్ ch. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎంటర్ ఏ నెంబర్ అనగానే n లోకి ఇచ్చామనుకుందాం 12 ని. ఇఫ్ లో ఇక్కడ n% 10 కాదు, ఇక్కడ n%2. వెరీ వెరీ సారీ. సో 12% అంటే ఇక్కడ రిమైండర్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందంటే 0. 0 ఈక్వల్ టు 0. ఇది ట్రూ అయింది కాబట్టి కంట్రోల్ ఇఫ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ వస్తుంది. అదే ఎంటర్ ఏ నెంబర్ అనగానే n లోకి ఇచ్చామనుకోండి 13.
ఎన్లో 13 ఉంది, ఈ ఇఫ్లో 13% 13% అంటే రిమైండర్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ఇక్కడ 1 = 0నా కాదు, కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ అంటే ఏమొస్తుంది, గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెక్ చేయడం గురించి. నెక్స్ట్ ఇంకొక బేసిక్ థింగ్ చూద్దాం మనం. ఇక్కడ నేను రాస్తున్నాను నెంబర్ 1. ఇంగ్లీష్లో రాసినప్పుడు జనరల్గా ఇలా రాస్తాం, బైక్ ఆర్ కార్ అని. సి లాంగ్వేజ్లో రాయాలంటే ఇలా రాస్తాం, బైక్, ఇది ఆర్ సింబల్, ఇది కార్. నెక్స్ట్ ఇంగ్లీష్లో జనరల్గా బోర్డ్ అండ్ మార్కర్ అని రాస్తాం. అదే సి లాంగ్వేజ్లో రాసినప్పుడు ఈ విధంగా రాస్తాం, బోర్డు, ఇది అండ్ సింబల్, ఇది మార్కర్. అంటే ఆర్ అంటే ఈ విధంగా రాస్తాం, సి లాంగ్వేజ్లో అండ్ అంటే ఈ విధంగా రాస్తాం. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి థింగ్స్. సో వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ప్రోగ్రామ్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ వావెల్ ఆర్ కాన్సోనెంట్. ఇచ్చిన క్యారెక్టర్ వావెలా లేదంటే కాన్సోనెంటా అనేది చెక్ చేయాలనుకోండి. ఏదన్నా క్యారెక్టర్ వావెలా కాదా అని చెక్ చేయడం ఈజీ. ఎందుకోసం అంటే వావెల్స్ 5 ఉంటాయి, AEIOU. సో చూద్దాం ఏ విధంగా చేస్తాం అనేది. ఇక్కడ రాస్తున్నాను, క్యార్ అనేది డేటా టైప్, CH అనేది వేరియబుల్, CLR SCR క్లియర్ స్క్రీన్. ఇక్కడ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్, మళ్ళీ డబల్ కొటేషన్, క్లోజ్ బ్రేస్, సెమికోలన్. ఇక్కడ scanf డబల్ కొటేషన్లో %C క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైయర్, అడ్రస్ ఆఫ్ CH. ఇక్కడ ఇఫ్లో కండిషన్ రాయాలి కాబట్టి CH =A అని రాస్తున్నా. ఏ అనేది క్యారెక్టర్ కాన్స్టాంట్ కనుక సింగిల్ కొటేషన్లో రాయాలి. ఏ ఒకటి చెక్ చేస్తే సరిపోదు కదా, అన్ని చెక్ చేయాలి, AEIOU. కాబట్టి CH =E సింగిల్ కొటేషన్, మళ్ళీ CH I సింగిల్ కొటేషన్, మళ్ళీ CH O, మళ్ళీ CH U. తర్వాత క్లోజ్ పారెంథసిస్. అంటే ఇచ్చినటువంటిది ఏ కావచ్చు, ఈ కావచ్చు, ఐ కావచ్చు, లేదంటే ఓ లేదా యు, ఏదైనా కానీ దాన్ని ఓఎల్ అంటాం. కాబట్టి మధ్యలో రాయాల్సినటువంటిది ఆర్, ఇది ఆర్. తర్వాత ఓపెన్ రేస్, ఇదంతా ఈ 2 లైన్స్ కలిపి ఒకటే లైన్ అండి. ఇక్కడ printf డబల్ కొటేషన్లో గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ వావెల్, డబల్ కొటేషన్, క్లోజ్ పారెంథసిస్, సెమికోలన్, క్లోజ్ బ్రేస్, మళ్ళీ ఎల్స్, ఓపెన్ బ్రేస్, printf డబల్ కొటేషన్లో గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ కాన్సోనెంట్, డబల్ కోట్, సెమికోలన్, క్లోజ్ బ్రేస్, ఎండింగ్లో గెట్ CH. ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతుంది, ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ అని అడుగుతుంది. అడగగానే మనం CHలోకి ఇచ్చామనుకుందాం సంథింగ్ I అని. CHలో I ఉంది. ఇక్కడ I = ఏనా కాదు, మరి I = ఈనా కాదు. ఇఫ్లో I = ఏ కాదు, I = ఈ కూడా కాదు, I = అయినా, ఎస్ ట్రూ. ట్రూ కాగానే ఇక్కడికి ఆగిపోతుంది చెక్ చేయడం. ఆటోమేటిక్గా కంట్రోల్ ఈ ఇఫ్ బ్లాక్లకి ఎంటర్ అవుతుంది. నథింగ్ బట్ ఇక్కడ వచ్చే అవుట్పుట్ గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ వావెల్. సేమ్ థింగ్ అదే ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ అనగానే CHలోకి ఇచ్చామనుకుందాం ఎన్ని. ఇప్పుడు CHలో ఉన్నది ఎన్.
ఇఫ్ లో చూడండి n ఈక్వల్ టు ఏనా కాదు, n ఈక్వల్ టు ఈ కాదు, n ఈక్వల్ టు ఐ కాదు, n ఈక్వల్ టు ఓ కాదు, n ఈక్వల్ టు యూ కాదు. కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్ లో ఏముంటుంది? ఎగ్జిక్యూట్ అవుతుంది. నథింగ్ బట్ ఏమొస్తుంది? గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఏ కాన్సోనెంట్. ఇది వావెలా కాదా అని చెక్ చేయడం గురించి ఇచ్చిన క్యారెక్టర్ని. నెక్స్ట్ ఈ ఇఫ్ ఎల్స్ కి సంబంధించి మరొక ఎగ్జాంపుల్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో write a program to find out the largest number among the given two numbers. ఇచ్చిన రెండు నెంబర్స్ మధ్యలో పెద్ద నెంబర్ ఏదో చెక్ చేయాలనుకుంటున్నా. కనుక్కోవాలనుకుంటే ఏం రాస్తామంటే ఫస్ట్ రెండు నెంబర్లు తీసుకోవాలి. ఇంట్ ఏ కామా బి సెమీకోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్. తర్వాత printf డబల్ కొటేషన్లో ఎంటర్ ఎనీ టూ నెంబర్స్. scanf డబల్ కొటేషన్లో %d మళ్ళీ %d కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఇక్కడ ఇఫ్ ఏ అనేది పెద్ద నెంబర్ కావాలనుకోండి, అంటే దేనికంటే పెద్దది కావాలి? బి కంటే. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను ఏ గ్రేటర్ దాన్ బి. ఓపెన్ బ్రేస్ printf డబల్ కొటేషన్లో ఏ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ డబల్ కొటేషన్. మళ్ళీ ఎల్స్ ఓపెన్ బ్రేస్ printf డబల్ కొటేషన్లో బి ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ డబల్ కొటేషన్ క్లోజ్ బ్రేస్ ఎండింగ్ లో గెట్ ch. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎంటర్ ఎనీ టూ నెంబర్స్ అని ఇచ్చిన తర్వాత ఏలోకి ఇచ్చామనుకోండి 10ని, బిలోకి ఇచ్చాం 5ని. ఇఫ్లోకి వస్తే ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది. ఏ గ్రేటర్ దాన్ బి. 10 గ్రేటర్ దాన్ 5 అంటే ఇది కండిషన్ ట్రూ. 10 అనేది పెద్దది, అవును 5 కంటే. కాబట్టి కంట్రోల్ ఇఫ్ బ్లాక్ లకి ఎంటర్ అవుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్. అదే సేమ్ థింగ్ మళ్ళీ ఇంకొకటి ఎంటర్ ఎనీ టూ నెంబర్స్ అనగానే ఏలోకి 10 ఇచ్చాం, బిలోకి 50 ఇచ్చాం అనుకోండి. ఈ ఇఫ్లో ఏలో 10 ఉంది, బిలో 50 ఉంది అనుకోండి. 10 గ్రేటర్ దాన్ 50 ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి కంట్రోల్ డైరెక్ట్ ఎల్స్ దగ్గరకు వస్తుంది. ఎల్స్లో ఉన్నది డిస్ప్లే వస్తుంది. నథింగ్ బట్ బి ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇవి ఇఫ్ ఎల్స్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ కి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.